అక్క గణేష్ పండుగకు చందరాయి వానొచ్చిండ్రు మా ఇంటి పక్కన పోరలు. సరే అని 21 రూపాయలు రాపిచ్చిన. ఒక్కటే కిందికి మీదికి చూసిండ్రు. విగ్రహం కొనుక్క రావాలి, మండపం వెయ్యాలి, నవరాత్రులు పూజలు చెయ్యాలి, పంతులకు కట్నం పెట్టాలి, పాటలకు మైక్ సెట్ పెట్టాలి, దినం ప్రసాదాలు వండియాలి, నిమజ్జనం నాడు ధూమ్ ధామ్ చేయాలి. గీ పైసలతోటి చేయమంటావా అక్క అన్నారు. వామ్మో ఇగిట్లా కాదని ఓ 200 రాసిన. మీరెంత రాస్తారో మీ ఇష్టం గాని ఇప్పటి వార్త ఏందో చూడుర్రి. హైదరాబాద్ లా గణేష్ పండుగ నిమజ్జనం ఎట్లెట్లా చేయాలనో అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టిండ్రు మంత్రులు. ఇయాల్టికెళ్లే గణేష్ మండపాలకు ఆన్లైన్ దరఖాస్తులు తీసుకుంటున్నారు. మండపం ఏడబెడుతున్నారు, ప్రభుత్వ భూమా ప్రైవేట్ ల్యాండా, నిమజ్జనానికి ఏ రూట్లో పోతారో ముందే వివరాలు ఇస్తే చెక్కింగ్ చేసి పర్మిషన్ ఇస్తున్నారు పోలీసులు. పోయినేడు కంటే ఈ తాపకు ఇగ్రాలు ఎక్కువనే పెట్టే ఛాన్స్ ఉన్నదట. సీఎం సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు మండపాలకు వచ్చి గణపయ్య దీవెనార్తులు తీసుకుంటారట. అంతటా రోడ్ల రిపేర్లు ఏమన్నా ఉంటే పండుగ లోపే వేపిస్తారట. ప్రకృతిని కాపాడుకోవాలి. నిమజ్జనం టైంలా తక్లీఫ్ కాకుండా ఉండాలంటే వీలైనంత వరకు మట్టి విగ్రహాలే పెట్టాలని కోరిండ్రు. ఎప్పుడు 45 గంటలు దాటిపోతా ఉన్నది, అది వీలైనంత తొందరగా ముగించాలి. ఇక హుస్సేన్ సాగర్ లా నిమజ్జనం మీద గీ మాట అన్నారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి కనుక వాటికి అనుగుణంగానే ఈ విధంగా మనం అందరం కూడా పరస్పర సహకారాన్ని అందిస్తూ ఖైరతాబాద్ గణపతి విగ్రహం తయారు చేసే పనులు జోరుగా నడుస్తున్నాయి. 70 అడుగుల మట్టి గణపతికి ఓ రూపు తెచ్చిండ్రు. పండుగకు ఇంకా 10 రోజులే ఉన్నది కాబట్టి ఎల్లమే పూర్తి చేసి 2 రోజుల ముందే భక్తులకు దర్శనం చేపిస్తారట.